తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ పి జగదీష్ ఐపీఎస్ ఆధ్వర్యంలో మాబ్ హ్యాండ్లింగ్ మాక్ డ్రిల్ నిర్వహించిన తూర్పుగోదావరి జిల్లా పోలీసు వారు సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో పోలీసు అధికారులు మరియు సిబ్బంది సమయస్ఫూర్తిగా వ్యవహరిస్తూ జిల్లాలో శాంతి భద్రతలను పర్యవేక్షించటయే ముఖ్య ఉద్దేశంగా జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు అడిషనల్ ఎస్పీ ఎస్ఆర్ రాజశేఖర్ రాజు, అడిషనల్ ఎస్పీ ఎల్ చెంచిరెడ్డి, డిఎస్పీ సౌత్ జోన్ ఎం అంబికా ప్రసాద్ ఆధ్వర్యంలో జిల్లా పోలీసు అధికారులు, సిబ్బంది మరియు కేంద్ర సాయుధ బలగాలు సంయుక్తంగా రాజమహేంద్రవరం పుష్కర్ ఘాట్ వద్ద మాబ్ హ్యాండ్లింగ్ మాక్ డ్రిల్ నిర్వహించారు. అనుకోకుండా ఏదైనా అవాంఛనీయ సంఘటనలు జరిగినప్పుడు, హింసాత్మక చర్యలకు పాల్పడిన ఎవరైనా అలర్లు సృష్టిస్తున్న సమయాల్లో సమయస్ఫూర్తిగా ఎలా స్పందించాలి, మాబ్ను కంట్రోల్ చేయడానికి మొదటగా వార్నింగ్ ఇచ్చుట, అది వినకపోతే మెజిస్ట్రేట్ అనుమతితో టియర్ గ్యాస్ ప్రయోగించుట, ఉద్రిక్త పరిస్థితుల్లో తనను తాను రక్షించుకుంటూ లాఠీచార్జ్ చేయుట, ఆ తర్వాత ఫైర్ డిపార్ట్మెంట్ వారి ఫైర్ ఇంజిన్లతో వాటర్ ప్రయోగించుట, తదుపరి ప్లాస్టిక్ బుల్లెట్ ఫైరింగ్, అప్పటికి పరిస్థితి అదుపులోకి రానిచో ఫైరింగ్ ఓపెన్ చేయటం వంటివి డెమో ద్వారా ప్రదర్శించి ప్రజలకు అవగాహన కల్పించారు. కొన్ని గ్యాస్ వాయువు ఉపయోగించిన పబ్లిక్ కంట్రోల్ తూర్పుగోదావరి జిల్లా గౌరవనీయులైన ఎస్పీ గారి తరఫున, మా డిపార్ట్మెంట్ అందరి తరఫున ముందుగా తూర్పుగోదావరి జిల్లాల ప్రజలందరికీ కూడా ఎలక్షన్స్ అంతా కూడా సాఫీగా జరిగేలా సహకరించినందుకు మా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అదే రకంగా కౌంటింగ్ ప్రక్రియ పూర్తయిన తర్వాత కూడా దయచేసి అందరూ కూడా ఎలక్షన్స్లో ఎలా సహకరించారో, ప్రశాంత వాతావరణానికి మీరు ఏ రకంగా మాకు సహకరించారో అదే రకంగా తూర్పుగోదావరి జిల్లా ప్రజలు శాంతి కాముకులు అనే విధంగా ఇతర రాష్ట్రంలో ఇతర ప్రాంతాల వాళ్ళకి తెలిసే విధంగా మన మంచితనం కానీ మన సంయమనం కానీ వాళ్ళకి తెలిసే విధంగా అందరూ కూడా దయచేసి సహకరించాలని ఈ ప్రెస్ మీట్ సమయంలో మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నాను. అదే రకంగా ఇప్పుడు ఏదైనా అరాచక శక్తులు ఒకవేళ ఎవరన్నా అంటే శాంతియుతంగా ఉండే ఇటువంటి ప్రదేశాల్లో అరాచకం నెలకొల్పాలని ఏదైనా ప్రయత్నం చేస్తే పోలీస్ తరఫున మా ట్రీట్మెంట్ ఎలా ఉంటుందో కూడా అది తెలియజేయాలనే ఉద్దేశంతోనే ఈ మాక్ డ్రిల్ అనేది కూడా మేము నిర్వహించడం జరిగింది. దయచేసి అందరూ కూడా పోలీస్ ఫ్రెండ్స్గా మీరు పోలీసులకి స్నేహితులుగా మీరు మాకు సహకరించాలని కోరుతున్నాము. అంతేగాని ఎక్కడ ఇటువంటి వాతావరణం కూడా ఎటువంటి రాకూడదనేసి మేము మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. ఇటువంటి సంఘటన జరగకూడదు.
మేము ఈ రకంగా కూడా మీ పైన ఈ ఫోర్స్ను ఉపయోగించకూడదని కూడా అటువంటి అవసరమే రాకూడదని కోరుకుంటూ మరొకసారి తూర్పుగోదావరి జిల్లా ప్రజలందరికీ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ డ్రిల్ నిర్వహించిన మా ఎస్ఎస్పీ ఏఆర్ చెంచిరెడ్డి గారికి, అలాగే సౌత్ డిఎస్పి అంబికా ప్రసాద్ గారికి, అలాగే ఆర్ఐ అడ్మిన్ గారికి, ఏఆర్ డిఎస్పి గారికి, సహస్ర గజేంద్ర కుమార్ గారికి, ఇంకా దీంట్లో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే ఇంతవరకు మాకు సహకరించిన ప్రజలకు, పాత్రికేయ సహోదరులకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ అనండి. ప్రస్తుతానికి సెక్షన్ 144 సిఆర్పిసి అనేది అమల్లో ఉంది. అదే రకంగా 30 పోలీస్ యాక్ట్ కూడా అమల్లో ఉంది. దాని ప్రకారము ఎక్కడే కానీ నలుగురు అంతకన్నా ఎక్కువ మంది ఉంటే మాత్రం అది అన్లాఫుల్ అసెంబ్లీగా మేము భావించి వాళ్ళ మీద చర్య తీసుకోవడం జరుగుతుంది, కేసులు రిజిస్టర్ చేయడం జరుగుతుంది. ఈ ఎలక్షన్ కోడ్ ఉన్నప్పుడు చాలా తీవ్రంగా ప్రతిదీ కూడా మేము పరిగణించడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరు కూడా దయచేసి ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని, ముఖ్యంగా యువతకి నేను ఇచ్చే సజెషన్ ఏమంటే, దయచేసి ఎంతో బంగారు భవిష్యత్తు ఉంది మీకు. ఈ చిన్న చిన్న గొడవల్లో మీరు పార్టిసిపేట్ చేసి కేసుల్లో గల మీరు ఇరుక్కుంటే రేపు ఉద్యోగాలు కూడా రాకుండా మీరు బాధపడాల్సి వస్తుంది. వాళ్ళని చూసి వాళ్ళ తల్లిదండ్రులు కూడా అప్పుడు చింతించాల్సి వస్తుంది. తల్లిదండ్రులు కూడా దయచేసి యూత్ని ఎక్కడా కానీ ప్రోత్సహించొద్దండి, గొడవల్లో పోయేదాన్ని ప్రోత్సహించొద్దండి. మీ ఇళ్లలో కూడా వాళ్ళకి సమయం పాటించే విధంగా వాళ్ళకి బుద్ధిమంతులుగా ఉండేటట్టు చూడండి. కానీ ఎక్కడే కానీ దయచేసి అటువంటి అవకాశం మాత్రం ఇవ్వద్దండి. అది తల్లిదండ్రుల పాత్ర, ఇటు మీరు యువత పాత్ర కూడా మీరు మంచిగా పోషిస్తే మన తూర్పుగోదావరి జిల్లా ప్రశాంతంగా ఉంటుంది. థ్యాంక్ యూ అనండాల్. మౌఖిక ఆదేశాల మేరకు మరియు మన తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ గారి యొక్క ఉత్తర్వుల మేరకు ఈరోజు మనం ఇక్కడ మాక్ డ్రిల్ చేయడం జరిగింది. మాక్ డ్రిల్ యొక్క ఉద్దేశం ఏంటంటే, కౌంటింగ్ రోజున ఈ పార్టీల మధ్య కానీ వ్యక్తిగత కక్షలు కానీ పార్టీల కక్షలతోటి అనేక రకాలైన దుశ్చర్యలకు పాల్గొనడానికి అవకాశం ఉంది. కాబట్టి అలా జరిగే పక్షంలో పోలీసు వారి యొక్క యాక్షన్ ఎలా ఉంటుందని చెప్పేసి ఈ డెమో ద్వారా సూచించడం జరిగింది. ఆ రోజు మనం పోలింగ్ రోజు ఎటువంటి పరిస్థితుల్లో కూడా పోలింగ్ ఏరియాలో ఎవరు ఉండకూడదు. అక్కడ 144 సెక్షన్ ఉంటుంది. అలాగే పోలింగ్ లోపల కౌంటింగ్స్ లోపలికి వెళ్ళేటప్పుడు కూడా సరైన పాసులు చూసి మాత్రమే పంపించడం జరుగుతుంది. ఆ పోలింగ్ ప్రాసెస్లో కానీ కౌంటింగ్ జరిగేటప్పుడు ఊళ్ళల్లో కానీ సిటీలో కానీ ఎక్కడ కూడా దయచేసి ప్రజలు గుంపులుగా లేకపోతే అనేకమైన రూమర్స్ స్ప్రెడ్ చేసుకోవద్దు. మనకి ఎలా పోలింగ్ రోజు ఎలా దేశం మొత్తానికి రాష్ట్రం మొత్తానికి తూర్పుగోదావరి జిల్లా ఎంత ప్రశాంతంగా జరిగిందో అలాగే ఈ కౌంటింగ్ కూడా జరుగుతుందని ఆ దేవుడిని ప్రార్థిస్తూ, అలాగే ప్రజాదేవుళ్ళైన మిమ్మల్ని కూడా మేము వేరుకునేది ఏంటంటే, మీరందరూ చాలా శాంతి కాముకులు, అలాగే ఉంటారు, అలాగే సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాము. ఆశించి ఖచ్చితంగా మా ఆశను భంగం చేయకుండా మమ్మల్ని సఫలీకృతులు చేస్తారని, మీరు కూడా హాయిగా ఉంటారని ఆశిస్తూ సెలవు. జై హింద్. ప్రసాద్, డిఎస్పీ సౌత్ జోన్, రాజమండ్రి. ఇప్పుడే మీరు అందరూ గమనించారు, రైట్ కంట్రోల్ అంటే దొమ్మీలు లేదంటే మన అక్రమంగా సమావేశం ఏర్పడి మాబ్ చేరిపోయి అనేక రకాల సమస్యలపై వారు కొంచెం హింసాత్మకంగా ప్రవర్తించే పరిస్థితి మనం చాలా చోట్ల ప్రసార మాధ్యమాలు ఈ మధ్య చూసాం. అదృష్టశాత్తు మనకి అటువంటి సిచ్యువేషన్ రాజమహేంద్రవరంలో లేదు. అయినప్పటికీ అటువంటి సిచ్యువేషన్ వస్తే దాన్ని ఏ రకంగా ట్యాకిల్ చేయాలనేటువంటి విధానం ఒకసారి అందరికీ ఎడ్యుకేట్ చేయాలి. సో దట్ దీన్ని మల్టీపర్పస్గా, అంటే ప్రజలు దీన్ని అర్థం చేసుకుని కాన్సిక్వెన్స్ ఎలా ఉంటే, మీరు చూశారు ఫైర్ కూడా జరిగింది. అటువంటివి జరిగినప్పుడు బిడ్డలు నష్టపోతారు, మనుషులు నష్టపోతాం. ఇది ఒక రకంగా మెసేజ్ ఓరియంటెడ్గా అందరికీ తెలుస్తుందనేటువంటి ఉద్దేశం ఒకటి. రెండవది, ఇలాంటి లాఠీ చార్జ్ జరిగినప్పుడు శతగాతులు అవుతారు, అది కూడా వారికి కొంచెం ఇంజెక్ట్ అవుతుందనే ఉద్దేశంతో ఈరోజు మా జిల్లా ఎస్పీ శ్రీ జగదీష్ గారి ఆదేశాల మేరకు మా అడిషనల్ ఎస్పీ అడ్మిన్ గారు, అదేవిధంగా అడిషనల్ ఎస్పీ ఆర్ గారు, మరి ఏఆర్ డిఎస్పీ గారు వారి సమక్షంలో, ఎస్ఎస్బీ వారు అందరి సమక్షంలో ఒక ఎక్సర్సైజ్ చేయడం జరిగింది. దీనిలో స్టెప్స్ మీరు అడిగారు ఇందాక, స్టెప్ బై స్టెప్ ఎలా ఉంటాయి అని చెప్పింది. సాధారణంగా ఇలాంటి మాబ్ ఆపరేషన్ చేసినప్పుడు పోలీస్ సిబ్బంది అన్ని విధాలుగా సమాయత్తమయ్యి ఒక లాఠీ చార్జ్ చేయడానికి ఒక పార్టీ ఉంటుంది. అదేవిధంగా రెండవ అంచెలో మనకి మాటలతో చెప్పి లాఠీ చార్జ్ చేస్తూ చెప్తారు, అది నెగోషియేషన్ జరుగుతుంది, కొంతమంది ఆఫీసర్లు మాట్లాడుతుంటారు. కాని పక్షంలో లాఠీ చార్జ్ చేస్తాం. ఒకవేళ దానికి మించి ఇంకా కొంచెం తీవ్రంగా జరుగుతుంది యాజిటేషన్ అనేటువంటి పరిస్థితి కనుక వచ్చినట్లయితే మనం బాష్పవాయువు ప్రయోగిస్తాం. ఈ బాష్పవాయు సంగతి మీకు తెలిసిందే, అది ప్రాణహాని చేయదు. కళ్ళు మండడం, ముఖం మండడం బాగా జరుగుతుంది. దానివల్ల ప్రజలు దూరంగా వెళ్ళిపోవడానికి, డిస్పర్స్ అవ్వడానికి ఒక ప్రధానమైనటువంటి ఆయుధంగా మనం పోలీస్ శాఖలో తరచుగా మీరు చూస్తుంటారు, అది వాడాం.
కొన్ని సందర్భాల్లో దానికి కూడా అడాప్ట్ అయిపోయి దానికి కూడా కొంతవరకు అయిన తర్వాత మళ్ళీ ఇంకా ముందుకు రావడం, ఇంకొంచెం అగ్రెసివ్గా ఈ పెట్రోల్ పంపులు మీరు చూశారు, ఇటువంటివి కూడా వేయడం అనేది సాధారణంగా ఉద్యమకారులు ఆందోళనకారులు చేస్తుంటారు. అది కూడా జరిగినప్పుడు, దానికి మించి జరిగినప్పుడు మనకు తప్పనిసరిగా పై అధికారుల ఉత్తర్వుల ప్రకారము మన దగ్గర ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ కూడా పెట్టుకుంటాము. వారి ఉత్తర్వుల ప్రకారం ముందుగానే వార్న్ చేయడం జరుగుతుంది. ఇది అన్నీ కూడా స్టెప్ బై స్టెప్ వార్న్ చేస్తాం. మీపై లాఠీ చార్జ్ చేస్తామని చెప్తాం, చేయడం జరుగుతుంది. ఆ స్టెప్ దాటుతుంది, బాష్పై ప్రయోగిస్తామని చెప్తాం, అది దాటుతుంది. నెక్స్ట్ ఇంకా మించిపోయింది, ఇంకా మరీ తీవ్రంగా జరుగుతుంది, చూసారు ఇందాక. అటువంటి పరిస్థితి వచ్చినప్పుడు తప్పనిసరిగా మేము ఫైర్ ఓపెన్ చేస్తాం, కాల్పులు జరుపుతామని వార్న్ చేసిన తర్వాత వారిపై అప్పటికీ లొంగకపోతే ఇంకా అగ్రెసివ్గా కంటిన్యూ అవుతుంటే ఫైర్ చేయడం అనేది జరుగుతుంది. ఈ ఫైర్ చేసిన తర్వాత అక్కడితో మా డ్యూటీ అయిపోలా. మీరు చూసారు, ఇప్పుడు ఇందాక ఫైర్ చేసాం, ఆందోళనకారులు వెళ్ళిపోయారు. అక్కడ దెబ్బలు ఫైర్ తగిలినతను, గుండ్లు తగిలినతను, బుల్లెట్లు తగిలినతను బ్రతికే ఉండొచ్చు, చనిపోయి ఉండొచ్చు, లేదంటే ఆఖరికి నీళ్ళు ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. అటువంటి వ్యక్తిని కూడా మేము మానవతా దృష్టితో వెంటనే దానికి ఒక టీము ఆసుపత్రికి తీసుకెళ్ళడానికి అంబులెన్స్ పెట్టుకుంటాం. వెంటనే వాళ్ళని అంబులెన్స్ చేయడం, హాస్పిటల్ షిఫ్ట్ చేయడం జరుగుతుంది. ఈ రకంగా ప్రతి అంశం కూడా జాగ్రత్త తీసుకుంటాం. ఇప్పుడు వాళ్ళు చేసినటువంటి కార్యక్రమాల్లో పెట్రోల్ బాంబులు వేశారు, మంటలు జారవుతున్నాయి, మేము ఫైర్ సర్వీస్ని అడిగి పెట్టుకున్నాం. సో దట్ ఫైర్ ఎస్టింగ్విషర్ వాడుతున్నాం. ఇట్ డిపెండ్స్ అపాన్ ది కెమికల్స్ యూజ్డ్ బై దెమ్. వారు మామూలుగా వాడితే వాటర్ యూజ్ చేసాం, ఇంకా వేరేగా ఉంటే దానికి వేరే రకంగా మనం ఫోమ్ యూజ్ చేస్తాం. ఇలా రకరకాల పద్ధతులను కూడా అడాప్ట్ చేయడం జరుగుతుంది. ఇవన్నీ పోలీస్ శాఖ అందుబాటులో ఉండేవే. ఇతర శాఖలతో సంయమనం చేసుకుంటూ మేము ఎప్పుడు చేస్తుంటాం. ఇది ఒక ఎక్సర్సైజు, మెసేజ్ ఓరియంటెడ్గా ఉండాలని మా ఎస్పీ గారు ఈరోజు ఇక్కడ చేయమని చెప్పడంతో అందరికీ తెలిసేలా ఇక్కడ చేయడం జరిగింది. సహకరించినటువంటి అందరికి, ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున మేము మా పోలీస్ శాఖ తరఫున, మా జిల్లా ఎస్పీ గారి తరఫున ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ అన్నారు.